ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదవాలి. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగును సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన దానికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా దేనికి స్తోత్రం. ఈ వాక్యము ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుకు దేని స్తోత్రం చెబుతా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫిలిప్పీ ఈ పత్రిక లేక ఆనాటి కాలంలో క్రీస్తు శకం ఆది అపోస్తులు సేవ చేస్తూ సువార్త సేవ చేస్తున్న దినాల్లో ఈ అపోస్తున్న పౌలు కొన్ని సంఘాలు ఏర్పరచడం, దేవుడు పౌలు ద్వారా కొన్ని సంఘాలు కట్టించడం, కొంతమంది విశ్వాసులు దేవుడు అతనికి అప్పగించడం, ఇలా చూస్తున్నాం. అయితే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ విశ్వాసాలను బట్టి మీరు నా వైపు చూడండి. మీకు ఇక్కడ ఉన్న సమాచారం మీకు కావాలి కాబట్టి, మీరు అలాగే బైబిల్ వైపు చూస్తే ఇక్కడ ఉన్న సమాచారం మీకు రాదు. అందుకే మీకు పదే పదే చెప్పేది, నా వైపు మీరు చూడండి, నేను మీ వైపు చూస్తున్నా. ఇక్కడ ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు, ఈ ఫిలిప్పీ సంఘ స్థితిగతులను బట్టి, ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఉన్నారు కదా, ఫిలిప్పీ సంఘంలో ఉన్న స్థితిగతులు ఎలా ఉండి, అకుండా విశ్వాసులు వారి యొక్క స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా అపోస్తున్న పౌలు గారు చెప్తున్నాడు. చాలా విషయం ఉంటుంది అక్కడ చరిత్ర. ఆ చరిత్రను మనం చాలా క్షుణ్ణంగా అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అదంతా ఇప్పుడు మనం తీసుకొని చెప్పినప్పటికీ కూడా మనం విని రేపొద్దున ఈరోజు ఆ ఫిలిప్పీ సంఘ విశ్వాసుల గురించి దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేను కూడా అని మనం అంతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం అన్ని బయట వేసుకుంటాం, ఉతుక్కుంటాం, కడుక్కుంటాం, త్వరగా కాస్త రెస్ట్ తీసుకుని నిద్రపోతాం. తెల్లవారి మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ మందిరానికి వస్తాం. ఇప్పుడు చెప్పేదంతా కూడా మనకి అసలు ఏం తెలియదు. అంత చరిత్ర చెప్పినా కూడా ఇప్పుడు నువ్వు అంత వినే అంత ఆ మనసు కూడా మన వాళ్ళకి లేదు. వినే మనసు కూడా లేదు మనకి, దాన్ని తెలుసుకునే మనసు కూడా లేదు. దీని స్తోత్రం. ఇది ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసాలను బట్టి చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏం చెప్తున్నాడు? నేను చదువుతాను, దయచేసి నాతో కూడా చదవండి. అందరూ నేను చదువుతాను, మీరు బైబిల్ అని చూడొద్దు, బైబిల్ పక్కన పెట్టండి, మీరు నా వైపు చూసి పలకండి, అంతే, ఏం చేయొద్దు మీరు. ఇక్కడ ఈ ఫిలిప్పీ 2వ అధ్యాయము 21వ వాక్యం చూస్తే, అందరూ అంత గొప్ప అలాంటి నడిపింపు కింద ఉండేవాళ్ళం. దీని స్తోత్ర. అంతగా స్పందించేవాళ్ళం అన్నమాట. వద్దులే, ఇబ్బంది పడుతున్నారులే, సరే, దేని స్తోత్రం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, అక్కడ పోతా ఉండవు, ఇవన్నీ వాళ్ళ ఈ పాస్టర్ గారు ఆ సంఘం వాళ్ళ పరిస్థితులు అంతా ఇట్లా ఉందని బయటకు కూడా తెలిసిపోయింది అనమాట. లైవ్ వెళ్తా ఉందన్నమాట. అందరు బలకండి అనగానే ఎంత షార్ప్నెస్ కలిగి ఉండారు, ఎంత సురుకైన వారు, చెప్పాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులకి, ఆ సంఘస్థులకి ఏం చెప్తున్నట్టు పౌలు గారు, అందరూ తమ సొంత కార్యముల్ని చూచుకొనుచున్నారు అన్నారు. మీరందరూ మీ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. ఎవరంటే వీళ్ళు ఫిలిప్పీ సంఘస్థులు. ఒక దైవజనుడు వెళ్ళి
అపోస్తలుడైన పౌలు వెళ్ళి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు చూసి, వాళ్ళ భక్తిని చూసి, వారి యొక్క ప్రవర్తన చూసి, వారిలో ఉన్న ఆ యొక్క ఆ ప్రవర్తన చూసి, వాళ్ళని చూసి, ఆ సంఘాన్ని చూసి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఏ సాక్ష్యం ఇస్తున్నాడంటే, మీరందరూ కూడా మీ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ చెప్పాలి, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. యేసుక్రీస్తు గురించి ఆలోచించే వాళ్ళు లేరు, దేవుని గురించి మాట్లాడుకునే వాళ్ళు లేరు అని ఇలా చెప్తూ ఉన్నాడు. మనలో కాదండి, దయచేసి మిమ్మల్ని ఎవరిని నేను బాధించాలి. అక్కడ జరిగిన సంఘం, అక్కడ జరిగిన విశ్వాసుల పరిస్థితులు. అయితే అంటాడైనా ఏమన్నాడంటే 22వ వాక్యం, అతని యోగ్యత మీరెరుగుదురు అన్నాడండి. అతడెవరు ఏమండి చెప్పాలి? అతడెవరు? మాట్లాడరా మీరు? చెప్పమంటారా, వద్దంటారా, లేకపోతే మీరు మాట్లాడరా అనేది నాకు అర్థం కావట్లా. అతడెవరు? అతడెవరు చెప్పాలి? ఏమన్నాడు ఇక్కడ? 22, అతని యోగ్యతను మీరెరుగుదురు అన్నాడండి. అతడు యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి ఎలాగూ సేవ చేయనో అలాగనే నాతో కూడా స్వార్థ వ్యాప్తి నిమిత్తము సేవ చేయ. అతడెవరు? అదే ఇప్పుడు మీకు తెలియదు కదా. మా బాధ అంతా ఏంటంటే, మేము నెత్తినరు కొట్టుకునేది ఏంటంటే, ఇది తెలుసుకుంటే మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అని మేము కొట్టుకునేది అంతే. మీ మీద ఏదో కేసులు పెట్టారు, మీ మీద ఏదో మరొకటి ఉంది అని మీరు అలాంటి వాళ్ళు లేరా అంటే మేము చెప్పట్లా. మనకి దీని గురించి తెలియట్లా, దీని గురించి మనం తెలుసుకునే వారిగా లేవు. రావడానికి వస్తున్నావు ఆదివారం ఏదో కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు, దేనికి కూర్చున్నావో ఏంటో నీకే తెలియట్లేదు. దేవుని గురించి ఎంత తెలుసుకున్నావు? దేవుని దగ్గరికి వచ్చి నీవు ఏం వింటున్నావు? మందిరానికి పోతే, ఆదివారం చర్చికి వస్తే చెప్పాలి, పాటలు పాడితే, ఆదివారం రోజు చర్చికి వస్తాం, మందిరానికి వస్తాం, పాటలు పాడతాం, ఈరోజు బల్లారాధన ఆయన శరీరం తీసుకుంటాం, ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకుంటాం, ఓకే మంచిదే. మరి ఇప్పుడు ఇక్కడ చెప్తున్న విషయాలు మనకొద్దా? అతడు ఎవరంటే తిమోతి అంటండి. తన ఆత్మీయ కుమారుడు పౌలు గారు ఉన్నాడు చూసారా? పౌలు గారు ఒక దైవజనుడు, ఒక ఆత్మీయ కుమారుడు ఉండంట. ఎవరంటే తిమోతి అంట. తిమోతి గురించి ఏమంటున్నాడంటే, అతని యోగ్యత మీరెరుగుదురు. అతడు ఎలాంటి వాడో మీరెరుగుదురు. ఆయన గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకున్న వారే. అయితే మీరెరుగుదురు, తండ్రికి ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ సేవలో, స్వార్థ వ్యాప్తిలో అలా మరి సేవ చేశాడు. మీరేమో చెప్పాలి, మీ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ, మీ సొంత కార్యాల గురించే ప్రయాసపడుతున్నారు కానీ, మీ సొంత పనుల గురించే మీరు చాలా భారంగా ఉంటున్నారు. కానీ తిమోతి అయితే తన తండ్రికి ఎలా సేవ చేస్తాడో, అతడు నాతో కూడా ఈ స్వార్థ వ్యాప్తిలో అంతగా సేవ చేసిన వాడు. ఆయన దేవుని రాజ్యము కట్టుటకు, దేవుని రాజ్యానికి అనేకుల్ని సిద్ధపరచుటకు తండ్రికి ఎలా సేవ చేస్తాడో అతడు కూడా అంత సేవ చేసిన వాడు. అతని యొక్క యోగ్యత మీరు ఎరిగి ఉన్నారు. ఎంత సేవ చేశాడు సువార్తలో?
దేవుని పని ఎంత 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 పని చేశాడు, ఎంత ఆ సువార్తను చెప్పాడు అని ఇలా క్షుణ్ణంగా పౌలు గారు ఒక ఆత్మీయ కుమారుడు ఉంటాడు చూసారా. అంటే ఆత్మీయ కుమారుడు అంటే బాప్తిస్మం పౌలు గారి ద్వారా తీసుకున్నాడంటే ఈయన పౌలు గారి దగ్గర తీసుకున్నాడు. పౌలు గారి ద్వారా సువార్త ద్వారా ఈ తిమోతి రక్షించబడ్డాడంట. అయితే ఇప్పుడు ఆయన నాకు ఎవరయ్య అంటే చెప్పాలి, నాకు కుమారుడు. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన కుమారుడు కాదండి, ఆత్మ సంబంధమైన కుమారుడు. ఆత్మ సంబంధమైన కుమారుడు ఆయన. అతని యోగ్యత అలా ఉంది అని పౌలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు శరీర సంబంధమైన తల్లిదండ్రులు మీకు ఉన్నారు, మీకు ఎవరో ఒకరు జన్మనిచ్చారు, వారు జన్మనిచ్చారుగా ఈ లోకానికి రాగలిగారు. మరి సంఘంలోకి రేపు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా బాప్తిసాలు తీసుకున్నారు మీరు? ఎవరి ద్వారా ఇప్పుడు ఆయన శరీరం రక్తంలో పాల్పంచుకున్నారు? మీరు కూడా ఇప్పుడు ఎవరంటే ఆత్మీయమైన దేవుని బిడ్డలు. మిమ్మల్ని అలా నడిపించాలి, అది దేవుడు పని. నీ సొంత కార్యక్రమాలు, నీ సొంత పనుల్లో ఉంటే ఉండొచ్చు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సరే, గమనిస్తుంటే ఈ వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ విశ్వాసులు వారి పరిస్థితులు ఇవన్నీ కూడా పౌలు గారు చెప్తున్నాడండి. అందరూ కూడా తమ సొంత కార్యములు చూసుకునుచున్నారని పౌలు లేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. ఏంటి తమ సొంత కార్యాలు చూసుకునేది ఏంటిది? ఏం చూసుకుంటున్నారు వాళ్ళ సొంత కార్యాలు? ఫిలిప్పీ సంఘస్థులు, మనం కాదండి. దీన్ని చెప్పండి, దీని స్తోత్రం, హల్లెలూయా. మనం కాదు, మనం అందరం కూడా దేవుడి కార్యాలు చూసేవాళ్ళం, మనం కాదు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనల కాదండి, ఫిలిప్పీ సంఘంలో ఉన్నవాడు. అందరూ కూడా ఎవరి కార్యాలు చూసుకున్నారు? వాళ్ళు పలకరా మీరు? పలకండి, ఎవరి కార్యాలు చూసుకున్నారు వాళ్ళందరూ? ఫిలిప్పీ సంఘస్థులందరూ పలకండి. చెప్పాలనుకుంటే నీకు చేయలేవు, నీ కార్యాలు చూసుకుంటూ ఒక సిగ్గుపడుతున్నావేమో, ఓకే. అక్కడ ఫిలిప్పీ సంఘంలో ఉన్నవాడు గురించి చెప్ప, మనం కాదు. ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు ఏమంటాడు? అందరూ ఏంట్రా బాబు నాయన, ఏంటికి ఎటికిలిద్ది, ఏం జరిగిద్దో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి ఏ డాక్టర్ మిల్స్ ఏం సెలాన్లు బోలాన్ని కట్టాలా, లేకపోతే ఇంత నీరసంగా ఉండిపోయారు, మాటలు కూడా రావట్లేదు. ఏమంటే ఇదేమన్నా శుభ్రంగా ఏసీ పెట్టారు కదా, ఏమన్నా పోస్తుంటే చెమటలు పోస్తుంటే పాపం ఆయనకి ఇంకా రాలేదేమో, దగ్గరగా కూర్చో. హల్లెలూయా. అందరూ కూడా ఏ కార్యాలు చూసుకున్నారంట? సొంత. పలకండి, ఓకే, పలిగితే చాలా బాగుంటది మనకి. అందరూ కూడా చాలా హుషారుగా ఉంటాం అన్నమాట. అందరూ కూడా సొంత కార్యాలని చూచుకొనుచున్నారు. మనం చూసుకోవట్లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఓకే, సరే. ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్తే సొంత కార్యాలు చూసుకొనుచున్న పౌలు గారు అన్నాడు కదా. మరి బైబిల్లో కొన్ని విషయాలు, ఒక 2-3 విషయాలు పరిశీలన చేసి ముగించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుదాం. ప్రారంభం నుండి చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదువు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు ఉపమాన రీతిగా ఇట్లన్నెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా
ఆయన జీవిస్తున్నప్పుడు ఒక ఉపమాన రీతిలో చెప్పాడంటండి. అక్కడ ఉన్న ప్రజలకి ఉపమాన రీతిలో చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతికి ఇట్లండి, పరలోక రాజ్యము తన కుమారునికి పరలోక రాజ్యం తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అన్నాడండి. పరలోక రాజ్యం ఎలా ఉందంట? పరలోక రాజ్యము ఒక రాజు. పరలోక రాజ్యములో పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక రాజు, ఆ రాజుకి ఒక కుమారుడు ఉంటాడంట. పరలోక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి పెళ్లి పెళ్లి జరగనై ఉంది గనక ఆ రాజుగారు ఏం చేస్తాడంటే తన దాసులందరినీ కూడా పంపించి ఆ పెళ్లి విందుకి చెప్పాలి, ఆ పెళ్లి విందుకి అనేకుల్ని పిలవ నంపండి అని తన దాసులకి చెప్పాడంటండి. తన దాసులు వచ్చి, ఇదిగో పరలోక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నాడు, ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి వివాహం జరుగుతుంది. ఆ రాజుగారు ఈ భూలోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్న వారందరినీ కూడా ఆ పెళ్లి విందుకి ఆయన ఆహ్వానిస్తున్నాడు అని చెప్పటమా, లేక ఆనాటి కాలంలో ఉన్న ప్రజల బట్టి, ఆనాటి కాలంలో ఉన్న యోధా జనాంగాన్ని బట్టో, ఆనాటి కాలంలో ఉన్న ఇతరక ప్రజలు బట్టో ఆయన చెప్పి ఉపమాన రీతిగా చెప్పాడంటండి. అయితే వాళ్ళు ఏం చేశారంట చెప్పాలి తల్లి, వాళ్ళు ఏం చేశారు? అక్కడ రాసింది, వాళ్ళు ఏం చేశారు? రానొల్లకుండా ఉండారంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు హల్లెలూయా, దాసులు పంపించాడు, వెళ్ళండి పెళ్లి విందు జరుగుతుంది, నా కుమారుడికి నేను పెళ్లి చేస్తున్నాను, నా కుమారుడికి నేను పెళ్లి చేస్తున్నాను, అందరిని పిలవండి అని ఆయన చెప్పాడు. కానీ వాళ్ళు దాసులు, తన దాసులు అక్కడ పిలుస్తున్నారంట ఆ యొక్క వివాహానికి. వాళ్ళు ఏం చేశారంట చెప్పండి, అందరూ చెప్పండి అండి. నేనేం అంటలేదు మిమ్మల్ని, చెప్పాలి మీరు. నేనేం అంటలేదు మిమ్మల్ని, ఇక్కడ నేను వాక్యం చెబుతున్నా, అక్కడ జరిగిన విషయాలు చెబుతున్నా అంతే. ఇప్పుడు బైబిల్లో జరిగింది మీ ముందు చదివించాం కదా, అక్కడ ఏం జరిగింది అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. ఏమన్నారు వాళ్ళు? పలకండి, అందరూ పలకరా. వినపట్లేదు మీకు? వినపట్లేదు, సౌండ్ పెంచమంటారా ఏంటి? వినపట్లేదా? ఏమండి ఏమన్నారంట వాళ్ళు? దగ్గర చెప్పండి, అందరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఇంకా క్విట్గా చెప్పండి. రానొల్లా మేము రామన్నారు. ఎందుకు రానన్నారు వాళ్ళు? అది దేనికి స్తోత్రా. ఇప్పుడు ఎందుకు రాకుండా ఉండారంటే వాళ్ళ సొంత కార్యాల మీద ఉండారంట. వాళ్ళ సొంత కార్యాల్లో ఉండారు. ఇప్పుడేమో ఆయన కుమారుడు, రాజు కుమారుడికి వివాహం జరుగుతుంది. ఆ రాజుగారు తన కుమారుడు ఇక వివాహానికి ఆయన ఆహ్వానిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లేదండి మేము రావండి. చెప్పాలి, మేము మాకు సొంత పనులు ఉండి. హల్లెలూయా. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ, చెప్పాలి, అర్థమైందా? అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు అని ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు అక్కడ విశ్వాసాలు బట్టి, ఆ సంఘాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నట్లుగానే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కూడా ఉపమాన రీతిలో పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక రాజుని పోలి ఉన్నది. ఆ రాజు గారికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి ఒక వివాహం జరగనే ఉంది. ఆ వివాహంలో ప్రతి ఒక్కరిని కూడా ఆ వివాహానికి ఆహ్వానిస్తున్నాను అని తన దాసుల్ని పంపించి వారందరిని కూడా పిలవనంపి పంపిస్తే వారు అంటారు, మేము రాం. ఎందుకు చెప్పాలి, అందరు తలపైగా. ఎందుకు? మాకు సొంత పనులుండి. ఏ పనులుండి అంట? మాకు సొంత కార్యాలుండి, మాకు సొంత పనులు, మా పనులు వదిలిపెట్టుకొని మేము రావటం కుదిరిద్దా అని ఎలా చెప్పారంటాడు వాళ్ళు. మనంగా దేని స్తోత్రం, దగ్గర చెప్పి మందగా దేని స్తోత్రం చెప్పాలి, గట్టిగా పెరిగి దేని స్తోత్రం.
మనం కాదన్న వాళ్ళు గట్టి చెప్పండి, దీని స్తోత్రా. మనం కాదండి. అర్థమవుతున్నట్టు ఉంది కదా కదా అర్థమవుతున్నట్టు ఉంది. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోవట్లేదట్టు ఉంది కదా. దేవుడు ప్రేమ స్వరూపుడు అంటే, దేవుడు ఎలాంటాడు? ప్రేమ స్వరూపుడు. మనం ఏంటంటే ఇప్పుడు మేము రాం, మాకు ఎన్ని పనులు. దీని స్తోత్రా, హల్లెలూయా చెప్పాలి. దీని స్తోత్రా. ఎంత బిజీగా ఉన్నానో తెలుసా. నేనేమన్నా ఖాళీగా ఉండే వ్యక్తినా? నేను ఎంత బిజీగా ఉన్నాను. ఎవరండి తన దాసులు వెళ్ళి వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు రమ్మంటే నేను ఖాళీగా ఉండవన్నా? నేనేమన్నా ఊరకుండే వ్యక్తినా? ఎంత పని ఉంది నాకు. సామాన్యమైన పని కాదు అది, చాలా పని ఉంది నాకు, చాలా పని ఉంది. ఓకే, గణిస్తా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రాను అన్నారంటండి, పిలిచాడు రాను. వీళ్ళు ఎందుకు రానంటున్నారు? దేనికి రానంటున్నారు? కారణాలు ఏంటి అని మనము దేవుణ్ణి అడిగితే, లేక బైబిల్ గనక మనం చదివితే, లేక చదవపోయిన ఈ సమయంలో బైబిల్ని తెరిచి మనం చూస్తే దేవుడు ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో ఒక చిన్నగా గమనిద్దాం. లోకాసువార్త 14వ అధ్యాయము. లోకాసువార్త 14వ అధ్యాయము. లోకాసువార్త 14వ అధ్యాయము. త్వరగా 14వ అధ్యాయము 16వ వాక్యం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇందు కాలమందు ఇప్పుడు సిద్ధమాయున్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నెపములంటే చెప్పాలి, సాకులు చెప్పడం మొదలు పెట్టారంటండి. ఇప్పుడు అక్కడ తన దాసులు వెళ్ళి ఇలా 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 అని చెప్తుంటే వాళ్ళు ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారంట. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఏదో ఒక సాకు చెప్పాలి, ఏదో ఒక సాకు చెప్పాలి. దాన్ని కల్పించుకోవాలన్నమాట, కల్పించుకోవాలి. నెపములు అనగా సాకులు చెప్తున్నారంట. చదవండి. నెపములు సాకుతో ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు ఏ సాకు చెప్పాడంట? మొదటివాడు నేనొక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను ఏడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు నేను 5 జతల ఎద్దులు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించయ్యా ఏడుకొనుచున్నానెను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈయన పని ఎలా ఉండదు, చాలా బిజీలో ఉండే ఇప్పుడు నేను అని ఈ 3వ వాడు చెప్తున్నాడు. ఇలా చూస్తున్నప్పుడు చదువుదాం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోకి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసేదని గాని ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గములోకి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చేందుకు అక్కడ వారిని
బలవంతము చేయము. దీనికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు రకాలుగా యేసు ప్రభువు మాట్లాడుతున్నాడండి. రెండు రకాలుగా గమనించండి, చదివాం కదా, వినండి. రెండు రకాలుగా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏం చెప్తున్నాడంటే, ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు, పిలువబడిన వారు ఉన్నారు. ఇప్పుడు ఆ విందుకి, ఆ రాజుగారి యొక్క కుమారుడు విందుకి, పెళ్లి విందుకి ఏర్పరచుకున్న వారిని పిలిచారు. వాళ్ళు సస్యవరు అన్నారు. ఏర్పరచుకున్నాడట దేవుడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? యూదా లేక ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు. చరిత్ర అన్నమాట. ఇది మనకు అంతగా అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంత గట్టిగా ఇక చెప్పిన ఇక్కడ ఎవరు తీసుకోరు, అందుకే నేను కూడా డిసైడ్ అయ్యానమాట. ఇప్పుడు ఇదంతా ఎవరికంటే మనకు కాదు, దేవుడి కోసం చెప్పుకున్నాడు. ఏదో మాకు పని బాటలేదు కనుక ఆదివారం రోజు మేము వచ్చి ఇక్కడ ఏదో చెప్పాలంతే. అది ఇక్కడ జరిగేది. దేవుడి కోసం చెప్పుకుంటున్నాడు. దేవుడు తన సేవకులు ఏర్పాటు చేశాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, మాలాంటి వాళ్ళు అంటే పని బాట లేకుండా, నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక మందిరం ఉంది, నాకు సంఘం ఉంది, నాకు చర్చి ఉంది, నేను కూడా ఓ పాస్టర్ని చెప్పుకోవడానికే కానీ ఇక్కడ అంతకుమించి ఏముండదు అనమాట. ఎవరని? నేను పాస్టర్ని. ఎక్కడ మంది? పల్లాని చోట. ఎంతమంది వస్తారు? ఒక 150-200 మంది దాకా. అంతకుమించి అంతకుమంది ఇంకేం లేదు ఇక్కడ. తెల్లబట్టలు వేసుకొని వచ్చి నిలబడి చెప్పటమే కానీ అంతకుమించి ఏముండదు ఇక్కడ. ఇది చరిత్ర. ఏర్పరచుకున్న వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, రెండు రకాలుగా ఉండాలి. ఏర్పరచుకున్న వాళ్ళు ఏం చేశారంటే, మేము రామన్నారండి. ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు, యూదా జనాంగం, వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు ఎవరంటే, ఈ లోకంలో ఇంకా ఎందరెందరో ఉండారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు. యూదా మతస్థులు కానీ ఇజ్రాయేల్ జనాంగం, వాళ్ళు ఏంటంటే ఏర్పరచుకున్న వాళ్ళు. పిలువబడిన వాళ్ళు ఎవరంటే ఈ లోకంలో ఇంకా దేవుడు తెలియకుండా ఉన్న వాళ్ళని పిలువబడుతున్నారు. ఇప్పుడు బేదల్ని, అంగహీనుల్ని, ఇంకా కొంతమందిని అక్కడ రాయబడ్డది. ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఆయన పిలుస్తున్నాడు చెప్పాలి. వారు సస్యవరు అన్నారు, వారు నెపాలు చెబుతున్నారు, వారు ఎన్నో రకాల సాకులు చెప్తున్నారు కనుక దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ఏర్పరచుకున్న వారిని వాళ్ళు సాకులు చెప్తున్నారు కనుక మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి? అనేక చోట్లకి వెళ్ళండి, రాజ్య మార్గంలోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, అనేక చోట్లకి వెళ్ళి కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు ఎందరెందరూ ఉన్నారు కదా, వాళ్ళని రాజుగారు కుమారుడికి వివాహము జరుగుతుంది. ఆ రాజుగారు తన కుమారుడి వివాహానికి ఒక గొప్ప విందు చేశాడు, ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందుకి ఆహ్వానిస్తున్నాడు రండని ఆయన తన దాసులు వెళ్ళి చెప్తున్నారంట. అయితే ఇంకేం జరిగింది చెప్పండి? తలపై ఇంకేం జరిగింది? ఇంకా ఖాళీ ఉందంటండి. ఇంకా ఆ విందుశాల ఇంకా ఖాళీ ఉందంట. ఆ విందుశాల నిండలేదంట. ఆ విందుశాల చాలా ఖాళీగా ఉంది కనుక ఇంకా ఏం చెప్తుండే, మీరు ఆ రాజ్య మార్గంలోకి వెళ్ళండి, అనేక అది నింపండి, అది నిండాలి. చెప్పాలి. దీని స్తోత్ర. ఎవరికైనా అర్థమైందండి ఇప్పుడు ఈ మాటలు ఎవరికైనా అర్థమైందా? ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క ఆయన ప్రణాళిక ఏంటి? ఎందుకు ఈ సువార్త సభలు పెట్టాలి? ఎందుకు ఈ సువార్త సభల్లో దేవుని సేవకులను ఎందుకు మనం ఆహ్వానించాలి? వారిని మనం ఎందుకు మన ప్రాంతాలకి వారిని మనం ఆహ్వానించాలి? వారికి సకల మర్యాదలు ఎందుకు చేయాలి? ఇంకా ఆ రాజుగారి యొక్క విందుశాల చాలా ఖాళీ ఉంది కనుక ఆ హిందుస్థాన్ని మనం నింపాలంటే మనం ఏం చేయాలి? మనం కష్టపడాలి, మనం సువార్తను ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నశించిపోతున్న ఆత్మల కొరకు, అయ్యా ఇదిగో ప్రభువా మాకు ఇచ్చిన పరిచర్య, మాకు ఇచ్చిన సంఘము, ఈ సంఘంలో మమ్మల్ని స్థాపించావు, ఈ సంఘంలో మమ్మల్ని నాటావు, ఈ సంఘం ద్వారా అనేకలు ప్రభువా ఈ రాజ్యాన్ని మేము సిద్ధపరచాలి ప్రభువా అని మనల్ని మనము
దేవుని దగ్గరికి వెళ్ళి చేతులు పైకెత్తి మోకరిల్లి అందలాడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర గుండెలు బాదుకుంటూ నాకు ఆత్మలు అప్పగించు దేవా, నా కుటుంబాన్ని రక్షించయ్యో, నా బిడ్డలకు మారవలసినది ప్రభువా అని. మా గ్రామంలో ఇంకా చాలా మంది అయ్యా చీకట్లో బ్రతుకుతున్నారయ్యా, అనేక రకాల వ్యసనాలకి దాసులు అయిపోయారయ్యా, తాగుడుకు దాసులు అయిపోయారు ప్రభు, విగ్రహాలకు దాసులు అయిపోయారు ప్రభు. కులాలని మతాలని ఎన్నెన్నో రకరకాల ఆచార సాంప్రదాయాలు పట్టుకొని అయ్యా నశించిపోతున్నారయ్యా. ఎందరెందరూ అనారోగ్యంతో అయ్యా అనేక దుష్టాత్మలతో దురాత్మలతో బంధించబడి జీవితాలు పాడైపోతున్నాయి ప్రభు. అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు చిన్నబెలం చేసుకున్నారు ప్రభు అని. నువ్వు నేను ఆ విందుశాల నిండడానికంట ఇంకా ఖాళీ ఉన్నాను. ఆ విందుశాల ఖాళీ ఉంది. హల్లెలూయా. అందుకే యేసయ్య రాకడ కూడా ఆలస్యం. మనమేమో నాకు అది ఇస్తాడేమో, నా ఇల్లు దీవించు, నా పిల్లలకు తోడుగుండు, నా బిడ్డలకు తోడుగుండు, నా బిడ్డల్ని అలాచి వారికి ఉద్యోగాలు అయ్యా, వారికి మంచి భవిష్యత్తు అయ్యా, వారు పాస్ అవ్వాలి ప్రభువా, వారు అలా ఉండాలి ప్రభువా, ఇది ప్రభువా ఇది ప్రభువా, వారికి కంటి నొప్పి వచ్చిందయ్యా, వారికి కాలు నొప్పి వచ్చింది ప్రభువా, వారు తట్టుకోలేకపోతున్నారయ్యా, నా బిడ్డను తాకయ్యా, నా బిడ్డను ముట్టయ్యా, మీరు రావాలయ్యా, నేను చాలా రోధిస్తున్నానయ్యా. రక్షణ ఏమీ లేదు. మందిరానికి ఏం తీసుకురాము, చర్చికి తీసుకొని రాము, సభలకు తీసుకొని రాము. చిన్న నొప్పి చిన్న వ్యాధులు వస్తే తట్టుకోలేమండి, అంతే అంతే వచ్చేసి కళకళకలు పడితే అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారు, ఇది మన పని. మందిరాలు తీసుకొస్తామా, బైబిల్ చదివిస్తామా, సభల్లో నడిపిస్తామా, వాడు చెప్పేని చేస్తాం, నువ్వు చెప్పి అసలు చేయరోడు ఏమంటే వాడు చెప్పేని గడగడగడగడ ఉనిగితే చేస్తావు, కానీ నువ్వు చెప్పే ఒకటని చేస్తారా? నీలో సరైన తీర్మానం లేదు, నీలో సరైన స్టామినా లేదు. నేను దేవుడి కొరకు బతుకుతున్నా, నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, నా దేవుడు మిమ్మల్ని ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా నా ప్రార్థన ద్వారా మీరు క్షేమంగా ఉంటున్నారు. మీరు చెప్పినట్టు నేను ఎందుకంటాను? నాకు ప్రార్థన ఆధారం, నా దేవుడు ఆధారం. వాళ్ళు చెప్పినన్ని చేస్తాం కానీ మనం చెప్పి అసలు చేయరు. రా మీటింగ్కి రా, ప్రార్థనకు రా, దేవుని మందిరానికి రా, నీతో తీసుకొస్తా వాళ్ళని, నీతో నడిపిస్తావా వాళ్ళని. వారు ఎక్కడికి వెళ్తుంటే నన్ను తీసుకెళ్లేదే, నాకు ఆ స్థానం వేయలేదు, నాకు ఈ స్థానం వేయలేదే, నన్ను పక్కన పెట్టారే, నాకు విలువ లేదే అనే రీతుల్లో భక్తి ఉంటుంది. కానీ దేని స్తోత్రరా చెప్పాలి గట్టిగా దగ్గర, దేని స్తోత్రరా. అలా ఉంటుంది మన పరిస్థితులు, అలా ఉంటాయి. ఇంకా చెప్పాలి ఏం జరిగింది, నిండిపోయింది, నిండిపోవాలంట, ఖాళీ ఉందంట. దీని స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం అండి. కూర్చోలేకపోతున్నారు ఎవరన్నా? ఇబ్బందిగా ఉందా? కూర్చోలేకపోతే కూర్చోలో కూర్చోలేకపోతే కూర్చోలో కూర్చో, ఏమి ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తుల్ని దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెబుతున్నాడు. కింద విషయాలంతా అక్కడ జరిగిన సంఘటన. ఒక ముగ్గురు వ్యక్తుల్ని దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెప్పండి. ఎవరోళ్ళు? ఏర్పరచుకున్న వాళ్ళంట, పిలువబడిన వాళ్ళు వస్తున్నారంట, ఆ విందుశాలకు వస్తున్నారంట. ఏర్పరచుకున్న వాళ్ళు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు ఏం చెబుతున్నారు చూడండి. మొట్టమొదటి వాడు ఏం చెప్పాడు? అయితే వారందరూ ఏక మనసుతో నెపంలో చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను. దీని స్తోత్రా. చెప్పాలి దీని స్తోత్రా. మొదటి వాడు ఏం కొన్నాడంట? పొలము కొని ఉన్నాను. చదువుమా, వెళ్ళి దాన్ని చూడాలి.
దాన్ని చూడాలి. ఇప్పుడు ఇతనిలో ఏముంది చూడాలంట. చూడాలి. సరే, ఇది ఇప్పుడు మనం ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసి నేను ఆలోచిస్తూ ప్రార్థన చేస్తుంటే కొన్ని ఆలోచన వచ్చాయి. ప్రభువా, ఎన్ని ఇస్తున్నావు, మనోళ్ళు నేను తీసుకుంటారంటవా, మనోళ్ళు వింటారంటవా, ఈ కాస్త మీరిచ్చిన ఆలోచనలు ప్రభువా అని నేను అనుకుంటానే వచ్చాను. ఇక్కడ మామూలుగా 3 వ్యక్తులను దేవుడు చూపించాడు. ఈ 3 వ్యక్తుల గురించి వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళని బట్టి సంఘానికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, సంఘానికి వస్తున్న వారికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అని క్షుణ్ణంగా ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తూ ఉంటే ఒక 3 వ్యక్తులను చూపించాడు. మొదటి వాడంట ఏం చేశాడంటే చెప్పాలి. అందరు పలకండి, మిమ్మల్ని ఏం అన్నాం మనం, చెప్పండి, పలకండి అంతే. దీని స్తోత్రం గట్టి చెప్పండి, దీని స్తోత్రం. మొదటి వాడు పొలం కొన్నాడంట. పొలము కొన్నాడు. కొనిన ఈయన ఏం చేస్తాడంట, చూడటానికి అంటే కొనక ముందు చూస్తాడా, కొన్న తర్వాత చూస్తాడా? పలకండి. ఇప్పుడు పొలం ఉంది, పొలం కొనాలన్నవాడు ముందు అది ఏ పొలము, ఎలాంటి పొలం అది, అది ఎర్ర నేల, నల్ల నేల, లేకపోతే అది రాళ్ల రప్పలతో ఉన్నదా, లేకపోతే అది ముళ్ళ కంచితో ఉందా, అది మాగాడ, లేకపోతే మెట్ట, అది ఆ భూమి ఎలా ఉంటది అని ముందు కొనేటప్పుడే అది చూస్తాడు. కానీ కొనిన తర్వాత పోయి చూస్తాడంటే ఇతను కొనేస్తాడు, అయిపోయింది, ఇప్పుడు చూడాలని వెళ్తున్నాను అన్నాడు. లీలియా ఇప్పుడు ఇందేమో సిద్ధపరచబడింది, ఇందు సిద్ధపరచబడదు అంటండి. అర్థమవుతుందా మీకు ఎవరికైనా? ఇందు సిద్ధపరచబడింది. ఆ ఇందుకి రాజుగారు ఆహ్వానిస్తున్నాడు. వీళ్ళేమో చెప్పాలి, వీళ్ళేమో పొలము కొన్నాడు. ఇప్పుడు ఈ ఇందు ఎప్పుడు జరిగింది ఈదులకి? అది రాత్రి కాలం జరిగిద్దంట. అది వాళ్ళకి ఒక పెళ్లి జరిగింది అనుకోండి. పెళ్లి జరుగుతున్నప్పుడు మనం కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తుంటే కొన్ని రకాలుగా వారి కమ్యూనిటీ ప్రకారంగా కొందరేమో క్రిస్టియన్ అయితే ఎక్కువగా పగలే చేస్తుంటారు, కొందరైతే రాత్రి చేస్తుంటారు, కొందరు మధ్యాహ్నము, ఇలా ఈ కార్యక్రమాలు జరుగుతుంది ఇందు కాలంలో. కానీ ఇజ్రాయేల్ యొక్క జనాంగానికి ఈదులకి ఏంటంటే ఆ ఇందు అనేది ఏంటి ఇప్పుడంటే రాత్రి కాలమే జరిగిద్ది అంటండి. రాత్రి ఇప్పుడు ప్రభు చూస్తున్నప్పుడు ప్రభు బల్లారాధన గురించి దాని గురించి ప్రభు రాత్రి భోజనం అంటాం. ప్రభు రాత్రి భోజనం అని మనం బైబిల్లో మనం చెప్తాం. ప్రభు రాత్రి భోజనం అది బైబిల్లో రాత్రి భోజనం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే అది రాత్రి కాల సమయంలో ఏర్పరిచారు. వీళ్ళేమో రాత్రి పోయి పొలము చూడాలంటారు. ఎంత బుర్ర తక్కువ అంటారు వీళ్ళు. చూసారా ఎలాంటి వాళ్ళు అంటారు వీళ్ళు? ఆయనేమో రాత్రికాలం ఎందుకు పిలుస్తుంటే ఇప్పుడు రాత్రి పోయి చూస్తాడంట పొలం. రాత్రి పోయి ఎవడం చూస్తాడంటండి. గమనిద్దాం, చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు పిలిచాడు, తన దాసులు వెళ్ళి పిలుస్తున్నాడు. అంటే రాజుగారికి కుమారుడు ఉన్నాడు, వివాహం జరుగుతుంది, రమ్మని పిలుస్తున్నాడు. అంటే ఈ మొదటి వాడు ఏం చేస్తాడు, నేను పొలం కొన్నాను, ఈ రాత్రి పోయి చూస్తా అంటే ఈయన పన్నుడు పగలబోయి చూస్తాడు ఇవిడైనా. అందుకే అందరూ చెప్పాలి, అందరూ పలకరేమండి. దేని ఎంత కొట్టుకున్నా కూడా అర్థం కావట్లేదే మీకు. నేను మీ గురించి ఏమంటాను, బైబిల్లో జరిగిన విషయం గురించి చెబుతున్నాను. దేవుడు వాళ్ళ గురించి చెబుతుంది, మన గురించి కాదు. చెప్పాలి, దేని స్తోత్రం. అందరూ తమ సొంత కార్యముల మీదే ఉండారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అందరూ కూడా ఏంటంటే తన సొంత కార్యాల మీద ఉండారు. ఈ రాత్రి కాలం వెళ్ళి ఈయనంట పొలం కొంటాడంట. మరొకడు చెబుతాడు, మరొక ఆయన అంటాడు, ఏమన్నా చదవమ్మా, మరొక ఆయన ఏమన్నాడు, మరి ఒకడు నేను 10 ఎడ్లు కొంటున్నాను, కొని ఉన్నాను. ఎప్పుడు చూస్తాడు ఈయన? ఎద్దులు కొన్నవాడు ఎప్పుడు చూస్తాడు? కొనేటప్పుడు చూస్తాడా, కొన్న తర్వాత చూస్తాడా? అది ఎలాంటి ఎద్దు? అది కాడి మోసేదా, అరక దున్నేదా, అది ఎలాంటిది? అది ఈదులో తిరిగేదా, లేకపోతే ఎలాంటిది? ఇప్పుడు కొనక ముందు చూస్తాడా, కొన తర్వాత చూస్తాడా? మూడోవాడే ఉంటాడు, చెప్పాలి. మరి ఒకడు నేను చేసుకున్నాను,
అందుచేత నేను ఇప్పుడు ఏంటి ఇతను బాధ ఏంటి? మూడోవాడి బాధ ఏంటి? అరే బాబు నేను శోభనం ఇప్పుడే, నేను చాలా బిజీగా ఉండా. ఇప్పుడు సంపాదించిన సంఘాల్లో ఉన్న వ్యక్తులకి ఏముందంటే లోకం ఉంది. వారి గుండెల్లో, వారి జీవితాల్లో వారు నా మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళలో ఏముందంటే లోకముంది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఏముందంటే లోకముంది. దేనికి స్తోత్రే. దేవుడు లేడు, దేవుడు లేడు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఏముందంటే లోకం ఉందంట. దీనికి స్తోత్ర. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి చూస్తే బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఓసారి చిన్నంగా పరిశ్రమ చేసుకొని ప్రార్థన చేసుకొని మన ఇళ్ళకెళ్ళి చక్కగా ఆ దుప్పట్లు కప్పుకొని హాయిగా నిద్రపోతుంది. స్తోత్రే. వినేసి ధైర్యం కదా మనకి, అంతకన్నా ఏముంటుంది చెప్పండి? ఎన్ని చెప్పినా చాలా ధైర్యం కదా. యోహాను సువార్త యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక ఇక్కడ మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. ఈ లోకములో ఉన్న వాటినైను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. ఇక్కడ యేసుప్రభు వారు ముగ్గురిని, ఒకడేమో పొలం కొంటానన్నాడు ఒక వ్యక్తి, రెండో వ్యక్తి ఏమో నేను 10 ఎద్దులు కొన్నాను అన్నాడు, మూడోవాడేమో నేను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ ముగ్గురు యొక్క ఆ స్థితిగతుల గురించి ఇక్కడ దేవుని వాక్యంలో చిన్నగా గమనిస్తూ ప్రార్థన చేస్తుంటే ఈ మూడిటికి సాదృశ్యంగా దేవుడు ఏం చెప్తున్నాడయ్యా, వీళ్ళల్లో సంఘంలో ఏముందయ్యా అంటే ఇక్కడ అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. చెప్పాలి, లోకములో ఉన్నదంతా వీళ్ళలో ఉందేంటిది? ఈ ముగ్గురులో ఉన్నదేంటిది? లోకం ఉందంటండి. సంఘంలో ఏముంది? ఇప్పుడు చెప్పాలి, సంఘంలో ఏముంది? ఫిలిప్పీ సంఘంలో ఏముంది? ఫిలిప్పీ సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండారు? అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు. ఈ సంఘాల్లో లేక ఫిలిప్పీ సంఘాల్లో ఏముందంటే, ఆ విశ్వాసంలో ఏముందంటే లోకముంది. లోకాన్ని ప్రేమిస్తున్నారు. అందరూ తన సొంత కార్యాలనే ప్రయాసపడుతున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాల గురించి, ఆయన చేసిన త్యాగాల గురించి, ఆయన చేసిన ఉపకారాల గురించి వస్తాం. దేవుని దాసులు పిలుస్తున్నారు. దేవుని దాసులు పంపించాడు.
వెళ్ళండి, 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 వాళ్ళందరినీ కూడా నడిపించండి. వారందరినీ కూడా ఆ హిందూ స్థలం నిండేంత వరకు అనేక స్థలాలకు వెళ్ళండి, అనేక చోట్లకి వెళ్ళండి, అనేక ప్రాంతాలకు వెళ్ళండి. ఏ ఆత్మ నశించకూడదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యానికి సిద్ధపరచబడాలి. పరలోక రాజ్యములో రాజు ఉన్నాడు. ఆ కుమారుడికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కుమారుడు లోక పాపముల కొరకు ఆయన వధించబడ్డాడు. ఆయనే లోకానికి ఒక హిందుగా మార్చబడ్డాడు. ఆయన శరీరం రక్తం తినినవాడు ఎన్నడూ చనిపోడు. నీ కొరకు మరణించాడు, నీ కొరకు రక్తం గార్చాడు. నా పాపముల కొరకు ఎన్నో శ్రమపడి ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతూ నీ కొరకు విజ్ఞాపన చేస్తే ఈరోజు నువ్వేమో చెప్పాలి, లోకంలో ఉన్నటి కోసమేమో చాలా ఎగిరి పడుతున్నా, చాలా ఆరాటపడుతున్నా. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసేవాళ్ళు లేరు. అందరూ తమ సొంత కార్యం ఎందుకు చూసుకున్నారంటే, ఎందుకు అలా ప్రయాసపడుతున్నారంటే, వాళ్ళలో ఏముంది తెలుసా? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడమో ఇవి దేవుని వలన తండ్రి వలన కలిగినవి కాదు. దేవుని వలన తండ్రి వలన కలిగినవి కాదు. ఎవరు దేవుని చిత్తం నెరవేర్తారో వాడే నిరంతరము ఆయన రాజ్యంలో, ఆయన రాకడకు సిద్ధపరచబడే వ్యక్తులు, సిద్ధపరచబడే సంఘం అంటండి. ఎవరు ఈరోజు యేసుక్రీస్తు కార్యాల గురించి చూసేవాళ్ళు ఉండారా? యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చేసిన ఆ యొక్క నీ పక్షములు చేసిన ఉపకారాల గురించి నేనేం చేయాలి ప్రభువా, నా ద్వారా నీకు ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికన్నా పంపిస్తావా, నాకు పని చెప్తావు ప్రభువా. చిన్నగా మన పని కనుక లేకపోతే ఇంకా ఆయన ఫోన్ చేస్తావు, ఈయన ఫోన్ చేస్తావు, నాకు పని చెక్కలేదు, నాకు పని పోయింది, ఎన్నో రోజులు పని పోయింది. సరే దేవుడు కలినిచ్చాడు, కృప చూపించాడు, ఆ పనిలో ఎప్పుడంతా ఊరగ తిరుగుతావు, అదంటావు, ఇదంటావు, అట్టంటావు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పని లేదు ప్రభువా, అయ్యా కనికరించయ్యా, కాపాడయ్యా, అయ్యా ఇదిగని చెప్పి ఆ దేవుడు నీకు పని ఇచ్చాడు. ఆ పని ఇచ్చేది మళ్ళీ ఏసైని వదిలిపెడతాం, మళ్ళీ ఏసైని వదిలిపెడతాం. పని లేనప్పుడేమో ప్రార్థన చేస్తాం, నీ కొరకు అట్టుంటాను ప్రభా, నీ కొరకు ఎట్టుంటాను ప్రభా, మాకు పని ఇచ్చావు కనుక అన్ని పెట్టి కృతజ్ఞత కూడి పెట్టుకున్నామయ్యా. ఏ పని ఇచ్చాడు? మరి దేవుడి దగ్గర ఉంటున్నాడా? దేవుడి దగ్గర ఉంటుందా? దేవుడి దగ్గరికి వస్తారా? అంత నీదే, అన్ని నీవే నిర్ణయాలు, అంత నీ ఇష్టమే. ఇక దేవుని ఇష్టమే ఉండదు. లేలియా దేనికి స్తోత్రా. అందులో బట్టి గమనిస్తుంటే చెప్పాలి, అందరూ కూడా తినటము, త్రాగటము, పెళ్ళాడటం, పెళ్లికి ఇవ్వబడటము, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏం పనికి వెళ్దామా, ఎంత సంపాదించుకుందామా అన్నాడు దేవుడు. లోకమంతా సంపాదించుకొని లోకమంతా ప్రయాసపడుతూ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం ప్రియ దేవుని బిడ్డ? ప్రాణం గొప్పదా, ధనం గొప్పదా? చెప్పాలి, ప్రాణం గొప్పదా, ధనం గొప్పదండి? ప్రాణం పోయిన తర్వాత డబ్బు, ఆస్తులు, అంతస్తులు వస్తే వస్తాయా? కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రాణాన్ని కాపాడే దేవుడి గురించి ఆయన దగ్గరికి రావు, ఆయన పని చేయలేవు, ఆయన కొరకు నిలబడలేవు, ఆయన పనుల కొరకు గుప్పు లేపలేవు. ఏదైనా ఒకటి వచ్చిందంటే ప్రభువా నాకు ఎందుకు ఇలాంటి అన్యాయం చేసావో, నాకు ఎందుకు ఇన్ని బాధలు పెట్టావో, ఎన్ని ఇబ్బందులు పెట్టావో, నా పొలం పోయింది, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, ఆయన వివరించలేని, ఆయన వర్ణించలేని. ఓకే, మంచిది. నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసము? నువ్వు దేనికోసం నిలబడ్డావు? నీ సొంత కార్యాల గురించే ప్రయాసపడుతున్నావు, నీ సొంత కార్యాల గురించే ఆరాటపడుతున్నావు, గాని
దేవుడు నీ పక్షం నిలబడి నీకు ఇచ్చిమిస్తూ నీకు చేస్తున్న ప్రతి పనిలో ఆయన వాటం లేకుండా నువ్వు చేసిన ప్రతి పనిలో అది గొప్పగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మారుస్తుంటే ఆయన నీకు గొప్ప నీ పక్షం నిలబడి ఒక జై జీవితాన్ని ఇస్తుంటే ఆయనకు నువ్వు సాక్షిగా నిలబడే జీవితం నీలో ఉందా? అట్టి ఆసక్తి నీలో ఉందా? అలాంటి ఏముందో మనకి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. సాకులు చెప్తూ ఉంటారు. ఈ రోజు మాకు కుదరదండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నేను స్తోత్రం. ఇక నువ్వు ఆలోచించుకు ఎనిమిది జీవితం బాగుండదు కదా మరి. ఈ రోజే మీకు పెళ్లిళ్ళు వస్తాయి, ఈ రోజే శుభకార్యాలు వస్తాయి, ఆదివారం రోజే. చాలా బిజీగా ఉండిపోతావు, చాలా బిజీ. దేని స్తోత్ర. క్షణం కూడా ఖాళీగా ఉండవు నువ్వు, క్షణం కూడా తీరికుండవు నువ్వు. దేవుని బిడ్డ, ప్రియ దేవుని యొక్క జనాంగమా, నీకు తెలియదు, నీ భవిష్యత్తు నీకు తెలియదు. నీ ప్రాణం నీ చేతులు లేదు, నీ కుటుంబం నీ చేతులు లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో సాధిస్తాను, ఏదో అంతా కూడా నేను సాధించగలుగుతాను, నాకంటూ ఎవరు నిలబడినా ఎదుటనే ఒకవేళ భవిష్యత్తు అనుకుంటున్నావేమో. దేవుడు కన్నా తెలుసుకుంటే ప్రియ దేవుని బిడ్డ ఏముండదు. దేవుడు కృప ఇంత మట్టుకు ఉంది కనుక ఇంకా నువ్వు మారాలని, ఇంకా నీ జీవితం సరిచేసుకొని దేవుని వాక్యానికి సాకు చెప్పకుండా, నెపాలు చెప్పకుండా ఎప్పుడు దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలని దేవుని పిలుస్తున్నప్పుడు ఆ సాకులు ఆ నెపాలు చెప్పకుండా దేవుని గౌరవించి సన్నిధికి రాగలిగితే దేవుడు ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు. ప్రియ దేవుడు, నేను చెప్తున్నాను. మనుషులు ఎవరెవరు నీకు భవిష్యత్తు, నీ కుటుంబానికి, నీ యొక్క గృహానికి, నీ బిడ్డలకి ఎవరు కూడా నువ్వు కనిపించావు కానీ వారికి నువ్వు భవిష్యత్తు ఇవ్వలేవు. వారికి ఏ విధంగా సహాయం చేయలేవు నువ్వు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, అట్టి దేవుడు సజీవుడు గనక, ఆయన సమాజంలోనే ఉండలేదు గనక, మరణాన్ని జయించి తిరిగి లేస్తున్న దేవుడు సజీవుడు గనక, నువ్వు నమ్మిన దేవుడు సజీవుడై ఉన్నాడు గనక, నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తుంటావో ఆ ప్రార్థన కావస్తున్న కన్నీటిలో దేవునికి జీవాన్ని అనుగ్రహించి నీ ప్రార్థన కన్నీటికి దేవుని కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా, ఆ కుటుంబంలో మరణం లేకుండా దేవుడు అనేకులు రక్షించి. నీ కుటుంబంలో వివాహాలు కాలేదా? నువ్వు కాచే కన్నీటిలో నా దేవుడు నిలబడి ఆ కన్నీటికి ఏం చేస్తా తెలుసా? ఆ కన్నీరు ఆ యొక్క నిష్ప్రయోజనం కాకుండా ఆ కన్నీటికి జీవాన్ని ఇస్తారన్నమాట. ఆ కన్నీటికి జీవాన్ని ఇచ్చి ఆ కన్నీటి ప్రార్థన ద్వారా నీ బిడ్డల భవిష్యత్తుని ఆయన దీవెనకరంగా మార్చేవాడు. ఎవరైనా ఉండారా మన సంఘాల మందిరాల్లో, మీ గృహాల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండారా? కన్నీరు కాచే వాళ్ళు ఉండారా? సంఘంలో కన్నీరు కాచే వాళ్ళు ఎవరైనా ఉండారా? ప్రియ దేవుని సంఘమా, ఎందుకంటే ఎవరిని మెప్పించాలండి? నేనైనా మీరైనా దేనికి ఇక్కడ వచ్చి వాక్యాలు చెప్పటం? ఎందుకు వాక్యం చెప్పాలి? ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా ఫాలో అవుతారా? ఎవరైనా గ్రహిస్తారా? ఎందుకు ప్రభు ఇది? వస్తున్నా చెప్తున్నా. ఎవడైనా వినేవాడు ఉండాడా? ఎవడైనా ఫాలో అయ్యేవాడు ఉండాడా? దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉండారా? వారాలు ఇలా గంటలు తరబడి గుండెల పగిలంత వరకు చెప్తున్నా. ఎవడైనా అయ్యా ఇదిగో ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితం లోకంలో ఉంది, లోకం కోసం పరిగెత్తుతుంది, దేవుడు నన్ను దర్శించి ఈ రోజు ఆయన వాక్యం ద్వారా నన్ను ప్రేమించాడయ్యా అని సాక్ష్యం చెప్పగలుగుతా. ప్రియ దేవుని బిడ్డ, ఉందా అలాంటి జీవితం నీలో? ఉందా అలాంటి భక్తి నీలో? ఉందా? ఎవరిని మెప్పించడానికి తల్లి, ఎవరిని ఒప్పించడానికి తల్లి ఈరోజు వచ్చి ఈ నాలుగు గోళ్ల మధ్య కూర్చొని దేవుడు తన సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ ఆయన కార్యాల గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరంటండి. దేవుడు కార్యాల గురించి నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నేనని ప్రతి వాడు హరాట పడుతున్నాడు, ప్రతి వాడు ఏగిరి పడుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగదమా, ఏం సంపాదించుకోవాలి, ఎలాంటి బిల్డింగ్లు కట్టాలి, ఎంత బంగారం సంపాదించాలి, కేజీలు బంగారం సంపాదించాలి, డబ్బులు కట్టలు సంపాదించాలి. కానీ దేవుడు ఉండకూడదు నీకు. డబ్బు ఉంటే చాలు బతికేస్తావు, బంగారం ఉంటే బతికేస్తావు, ఇల్లుంటే బతికేస్తావు, అయిక ఆస్తులుంటే బతికేస్తావు, అయిక పొలాలుంటే బతికేస్తావు, నీ బిడ్డలుంటే బతికేస్తావు, నీ భర్త ఉంటే బతికేస్తావు. దేవుడు లేకపోతే నీకు ఏమి ప్రాబ్లం లేదు. దేవుడు లేకపోతే ఏం కాదండి, నీకేమైంది? దేవుడు లేకుండా బ్రతికే దౌర్భాగ్య జీవితం మరొకటి ఉండదండి.
దేవునికి దూరంగా బ్రతికే జీవితం మరొకటి ఎన్నడూ కూడా అది నీకు శ్రేష్కరమైనది కాదు, అది ఆశీర్వాదకరమైనది కాదు. దేవుడిచ్చే సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని నా రెండు చేతులు జోడించి చెప్తున్నా మీ అందరికి కూడా. దేవుడిచ్చే సమయం, ఈ లోకంలో దేవుడిచ్చే సమయం ఇది. మాకేం పని లేక ఇక్కడికి వచ్చి ఆ కూటం ఈ కూటము అలా రండి ఇలా రండి అని మాకేం పని లేక కాదు. దేవుడు తన దాసులుగా వెళ్ళండి అన్నాడు. ఆ యొక్క వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, అందుకే నేను నియమించానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చక్కగా మా ఇళ్లలో కూర్చొని హాయిగా టీవీలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తా, లేకపోతే మరొకటి రావట్లేదు ఎందుకు ఆపోవాలండి? ఎందుకు రోధించాలి? ఎందుకు అంగలార్చాలి? ఒక భారభరితమైన పని కొరకు దేవుడు నియమించాడు. మోసాలు చేయకుండా, మాయలు చేయకుండా, అనేకులు బలపరచకుండా, అనేకులు దేవుని యొక్క చిత్తంలో పెంచి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచాలని. అది పరిచర్య, అది సేవ. ఎవరిని ఒప్పించడానికి పాస్టర్ గారు ఇది అనుకుంటాడు, ఈ రోజు రాలేదు నా గురించి వాక్యం చదువుతాడు, పోయిన దాని రాలేదు నా గురించి. మీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి? నువ్వు వస్తే నీకు దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు రాకపోతే దాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని ఎవరి గురించి ఏదో చెప్పాల్సిన అవసరత లేని లేదు. ఇక్కడ ఎవరైనా కానీ దేవుడు కావాలనుకున్న వాళ్ళు రండి, దేవుడి కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు రండి. అది నేను ధైర్యంగా చెప్పేది. అంతే. నువ్వు రాకపోతే నిన్నేదో పొలపొచ్చి మాయ చేసి ఒట్టుట్టి పోలు చేసి నువ్వు అల్లమ్మ నువ్వు వీళ్ళమ్మ నువ్వు లేకపోతే అని ఇలాంటి మాటలు ఏం చెప్పడం ఉండదు. ఇక్కడ ఏముండదు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏం భయం లేదు. ఎలిగే బొలిపులే ప్రార్థన చేసే వారే దేవుడికి కావాలి. ఈ యొక్క దినకాలము నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ భక్తి ఎలా ఉంటుందో లేచి నిలబడండి. వంగబాకండి. లేచి నిలబడటం కాదు, వంగబడి కాదు. ఆలోచించి. ఇవి నా మాటలు కాదు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులు పైకెత్తి ప్రభువా, ఈ భూమి మీద ఉన్నంత వరకు నా పనుల కోసమే నేను ఎగిరిపడుతున్నానయ్యా, నా కుటుంబం కోసమే నేను గంతులు వేస్తున్నాను ప్రభువా అని సాకు చెప్తున్నానయ్యా, నెపాలు చెప్తున్నాను ప్రభువా. ఇదిగో స్వామి, ఆ విందుకి అయ్యా నన్ను ఏర్పాటు చేస్తావయ్యా, ఆ ఇందుకు ప్రభు నన్ను ఆహ్వానిస్తున్నావయ్యా, ఆ విందుకు రాలేక ప్రభు. నోళ్ళు తెరవరా లైన్లో కూర్చోండి అమ్మా, లైన్లో కూర్చోండి. ఒక్కొక్కరు లైన్లో కూర్చొని ఒక మంచి దేవుడి కొరకు బతికే జీవితాన్ని, ఓ మంచి సాక్ష్యం దేవుడి దగ్గర పొందుకో. ఏదో మనుషులు మెప్పించి లోక సంబంధమైన స్నేహాల ద్వారా నువ్వేం సాధించలేవు. వారు ఏది కూడా నీకు ఏం చేయలేరు. వాళ్ళు దేవుడి పని కోసం చేయడానికి రా. దేవుడి కృపను పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. సంఘంలో ఒక ఇలువైన ఒక ఘనమైన పాత్రగా నీ గౌరవం చిక్కింది, నీకు ఘనత చిక్కింది. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా స్తోత్రాలు, మహనీయుడా మీ స్తోత్రాలు, షాలేం రాజా మీకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం.